హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక్కసారిగా హాస్పిటల్ ప్రాంగణం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నావేంటమ్మా అంటూ లాబోదిబ్బోమంటున్నారు. ధరణి ధరణి అంటూ అందరూ ఏడుస్తున్నారు. ధరణి ధరణి అంటూ ఏడుస్తున్న గగన్ని ఆపడం ఎవరి తరం కావట్లేదు. నన్ను క్షమించు ధరణి అంటూ ఇంకా ఏడుస్తున్నాడు గగన్. చితిమండలంలో ధరణి, నా ధరణి కాలిపోతుంది, నాకు ధరణి కావాలి, నాకు నా ధరణి కావాలి అంటూ ఒక్కసారిగా గగన్ ఉలిక్కిపడి లేచాడు. ధరణి ధరణి అంటూ ఏడుస్తూ చుట్టూ చూశాడు. 2 నిమిషాల తర్వాత కానీ గగన్కి అర్థం కాలేదు అప్పటి వరకు తాను కలగన్నాడని. అది కలే అయినా తన చెంపలను తడిపిన కన్నీరు మాత్రం ఇంకా కలవరపెడుతూనే ఉంది. ఇంకా తగ్గని తన వణుకు ధరణి ఎలా ఉందో అనే బెరుకుని తెలియజేస్తూనే ఉంది. అంతకంతకు రెట్టింపు అవుతున్న గుండె వేగం ధరణికి ఏమైందో అనే గుబుల్ని పెంచుతోంది. ధరణిని తలుచుకుంటూ నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు గగన్. ధరణి ఫోన్ రింగ్ అవుతుంది. హలో కళ్యాణ్, ఎలా ఉన్నావు? అత్తయ్య మావయ్య బాగున్నారా అంటూ అడిగింది ధరణి. కళ్యాణ్ కాస్త ఆనందం నిండిన గొంతుతో మేమందరం బాగున్నాము, నువ్వు ఎలా ఉన్నావు వదినా అని అడిగాడు. ధరణి బదులివ్వకముందే అసలు ఈ ప్రశ్న నేను అడగకూడదు, కానీ కొంచెం ఆనందంగా ఉంది నువ్వు మాట్లాడుతున్నందుకు. ప్రతి క్షణం నీ ఫోన్ కోసం, నీ రిప్లై కోసం చూస్తూనే ఉన్నాను వదినా. ఇప్పటికి మాట్లాడావు నువ్వు అన్నాడు కళ్యాణ్. అవును మరి, కళ్యాణ్ ప్రతి పూట ఫోన్ చేస్తున్నాడు ధైర్యాన్ని నింపుతూ. ఒక స్నేహితుడిగా ఏం సహాయం చేయడానికైనా నేనున్నాను అంటూ సందేశాలు పంపుతున్నాడు. కానీ ధరణి నుంచి ఒక్కసారి కూడా బదులు లేదు. ఇప్పుడే మాట్లాడుతుంది. అందుకే కళ్యాణ్లో ఆ కాస్త ఆనందం. సరే వదినా, కాస్త ధైర్యంగా ఉండు, నువ్వు ఈ మాత్రం కోలుకున్నావు, మాకది చాలు అన్నాడు. ధరణి పక్కనే ఉన్న శాంతమ్మ కళ్యాణ్ ఫోన్ చేసినట్లున్నాడు, గగన్ గురించి ఏమైనా తెలిసిందా అంటూ ఆతృతగా అడిగింది. లేదు అని తన తలతోనే సమాధానమిచ్చి ఉంటాను కళ్యాణ్ అని ఫోన్ పెట్టేసింది ధరణి. నానమ్మ, నాన్న ఎక్కడికి వెళ్ళారు? నేను నాతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది ధరణి. అప్పుడే లోపలికి వస్తున్న వెంకట్రావు ఏంటమ్మా ధరణి అని కూతుర్ని అడిగాడు. నాన్న, నేను కాలేజీకి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పింది ధరణి. మంచి నిర్ణయం అన్నట్లుగా మెచ్చుకోలుగా చూశాడు వెంకటరమణ. ఇంతలో శాంతమ్మ కలగ చేసుకుని, ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి అంటే మీ అత్తగారి ఇంటికి వెళ్ళాలి, గగన్ లేనప్పుడు నువ్వు అక్కడ ఉండడం ఎందుకు అని అంది. నానమ్మ, నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నది నా చదువు కోసం, నేనున్నాను అని కనీసం ఆలోచించకుండా వెళ్ళిపోయాడు బావ. ఏదో ఆవేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళి ఇన్ని రోజులైంది, కనీసం ఒక్క క్షణం కూడా నేను గుర్తు రాలేదా తనకి? నేను వద్దు అనుకుని నన్ను వదిలేసి వెళ్ళిన మనిషి గురించి నేను ఇకపై ఆలోచించాలి అనుకోవట్లేదు. ఇప్పుడు నా చదువు నాకు ముఖ్యం, నా కాళ్ళ మీద నిలబడడం నాకు ముఖ్యం అని చాలా ఖరారుగా చెప్పి తన తండ్రి వైపు చూసింది ధరణి. గగన్ విషయంలో తన నిర్ణయం సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ధరణి తన ఆలోచన చదువు వైపు మళ్లించింది. అది కాస్త ఆనందకరమే అనుకున్న వెంకటరమణ నీ ఇష్టమే అన్నట్లుగా కళ్ళతోనే సమాధానమిచ్చాడు. ఏదో చెప్పబోతున్న రోజారమణిని ఇంకేం చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేశాడు. వెంటనే కళ్యాణ్తో మాట్లాడాలి అనుకున్న ధరణి ఫోన్ చేతిలోకి తీసుకుంది. కళ నుంచి వాస్తవానికి రావడానికి గగన్కి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ధరణి ఆ క్షణంలో ఇంకేం ఆలోచించకుండా వచ్చేశాను, కానీ వచ్చిన దగ్గర నుండి ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. నీకేమైనా అయితే భరించడం నా వల్ల కాదు ధరణి, అది కలలో అయినా సరే. వెంటనే నీతో మాట్లాడాలి ధరణి, ముందు నీ గొంతు వినాలి, అప్పుడే నా మనసు కాస్తైనా స్థిమితపడుతుంది అనుకుంటూ వెంటనే ధరణికి ఫోన్ చేశాడు. కళ్యాణ్కి ఫోన్ చేయాలని ఫోన్ చూస్తున్న ధరణి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ వస్తుంది గగన్ నుంచి. అప్రయత్నంగానే ధరణి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అప్పటి వరకు ధైర్యంగా మాట్లాడిన ధరణి ఒక్కసారిగా అలా మారటంతో ధరణి అమ్మ, నాన్న, నానమ్మ కంగారు పడుతున్నారు. వెంటనే వెంకటరమణ ఫోన్ చూశాడు. వెంటనే ధరణి చేతిలోని ఫోన్ తీసుకుని గగన్తో మాట్లాడుతున్నాడు. కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. ధరణి చేతిలో ఫోన్ తీసుకున్న వెంకటరమణ గగన్తో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ గగన్ మాత్రం ధరణిని అడుగుతున్నాడు. ధరణి ఎలా ఉంది మావయ్య, నేను ధరణితో మాట్లాడాలి అన్నాడు. వెంటనే వెంకటరమణ ఫోన్ ధరణికి ఇచ్చాడు. గగన్ అటువైపు నుంచి ధరణి, హలో ధరణి అని పిలుస్తూనే ఉన్నాడు. గగన్ గొంతు విన్న ధరణిలో కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని వచ్చింది. హలో అనే పలుకు కూడా గొంతు నుంచి రావట్లేదు ధరణికి. ధరణి ఏడుపును విన్న గగన్, ధరణి ప్లీజ్ ఏడవకు అంటూ తను కూడా ఏడ్చేస్తున్నాడు. ఒక 2 నిమిషాల వరకు మరో మాటకి తావులేదు వారిద్దరి మధ్య.
శాంతమ్మ పక్క నుంచి మనవరాల్ని ఓదారుస్తూనే, ధరణి మాట్లాడమ్మా, గగన్ని రమ్మని చెప్పు అంటూ అనునయంగా చెప్తుంది. ధరణి హలో బావా అంది. ధరణి ఎలా ఉన్నావు అని అడిగాడు గగన్. నీకెందుకు ఎలా ఉంటే, అసలు ఆ ప్రశ్న ఎలా అడుగుతున్నావు నువ్వు అంది ధరణి. ఇంతలో రోజారమణి, ధరణి గగన్ని రమ్మని చెప్పు, ఏమైనా ఉంటే తను వచ్చాక మాట్లాడుకోవచ్చు, ఫోన్లో ఇలాగా మాట్లాడేది. ఇప్పటికి ఫోన్ చేశాడు, నువ్వు ఇలాగే మాట్లాడితే మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు, కొంచెం శాంతంగా మాట్లాడి రమ్మని చెప్పు అంది మందలింపుగా. ధరణి ఆగని కన్నీరుతో మౌనంగా ఉండిపోయింది. గగన్ మాత్రం, ధరణి నాది తప్పే, క్షమించు, నువ్వు ఎలా ఉన్నావు, నిన్ను చూడాలని ఉంది అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది ధరణి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా ధరణి అన్నాడు గగన్. ఎక్కడున్నావు అంది ధరణి. వచ్చాక చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు గగన్. అత్తింటి వారు కూడా వచ్చారు. అందరూ గగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అందరి మనసులలోనూ కాస్త సంతోషం, కానీ గగన్ వచ్చే వరకు, తనని చూసే వరకు ఏదో తెలియని ఆతృత, భయం. గగన్ రానే వచ్చాడు. అందరూ ఒక్కసారిగా గగన్ని చుట్టుముట్టి ఎలా ఉన్నావు ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గగన్ కళ్ళు మాత్రం ధరణిని వెతుకుతున్నాయి. ధరణి అప్పుడే పెరట్లోనికి వెళ్ళింది. ధరణి ఏది అని ప్రశ్నించాడు గగన్. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఇప్పుడే అటువైపు వెళ్ళింది అంటూ కుటుంబ సభ్యులు సమాధానమిచ్చారు. రోజారమణి ధరణి అంటూ పిలుస్తుంది. అత్త నేనే వెళ్తాను అంటూ గగన్ ధరణి దగ్గరకు వెళ్తున్నాడు. నిన్న గగన్ గురించి ఆలోచించను అని కోపంగా చెప్పిన ధరణి ఈరోజు గగన్ని చూసి ఎలా స్పందిస్తుందో అని కాస్త కంగారుతో అందరూ గగన్ వెంట నడిచారు. ధరణి అటు తిరిగి ఏదో ఆలోచిస్తుంది. ధరణి అన్న గగన్ పిలుపుతో ఒక్కసారిగా ఇటు తిరిగింది ధరణి. ఆనందం, బాధ, ఎందుకు ఇలా చేశావు అనే ప్రశ్న, ఎన్నో భావాలు తన ముఖంలో. కన్నీరే ఇద్దరికి పలకరింపయింది. గగన్ ధరణి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు, తన గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని ఏడుస్తూ అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు. వారిని చూస్తున్న మిగిలిన వారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ధరణి గగన్ను అలా చూసిన వెంకటరమణ, రోజారమణి కొంచెం తేలికపడ్డారు. ఎందుకంటే ధరణి చాలా మొండిది. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇక ఎవరిని చెప్పినా తన నిర్ణయం అంత తొందరగా మార్చుకోదు. శాంతమ్మ చిన్నగా నవ్వుకొని, ఆలుమగల బంధమే అంత గొప్పది, కనిపించే ఈ బంధం వెనుక కనిపించని ప్రేమ ఎంతో, మనుషుల మధ్య ఎన్ని ఉన్నా దూదిపింజల్లా ఎగిరిపోయి చివరకు ఒక్కటవ్వాల్సిందే అనుకుంది. ఉంటావా బావా, మళ్ళీ వెళ్ళిపోతావా అని కొంచెం కోపంగా అడుగుతున్న పవన్ మాటలతో ధరణి గగన్లు ఈ లోకంలోకి వచ్చారు. చుట్టూ కుటుంబ సభ్యులందరినీ చూసిన ధరణి కాస్త ఇబ్బందిగా బావని చూసిన క్షణంలో నన్ను నేను మర్చిపోయాను అనుకుంది. వెంటనే శాంతమ్మ, ఒరే పవన్ ఏంటా మాటలు అంటూ పవన్ మాటలకు గగన్ తల్లిదండ్రులు ఏమనుకుంటారో అన్నట్లుగా వారి వైపు చూసింది. కళ్ళతోనే పవన్కి వాళ్ళు ఉన్నారు అని గుర్తు చేసింది. ఉంటే ఉండని అన్నట్టుగా పవన్, తప్పేం మాట్లాడన్నానమ్మా, అది ఇప్పుడిప్పుడేగా కొంచెం స్థిమితపడి చదువుకుంటాను అంది. ఇప్పుడు మళ్ళీ బావొచ్చాడు, చాలా సంతోషమే, కానీ మళ్ళీ ఇలాగే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే అంటూ నానమ్మను ప్రశ్నించాడు. ఇంతలో రోజారమణి పవన్పై చెయ్యి ఎత్తి, చిన్నపిల్లాడివి, నీకెందుకు అంత పెద్ద మాటలు, పెద్దవాళ్ళం మేమున్నాంగా, అయినా ఇంటికి వచ్చిన మనిషిని ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం మానేసి నీ మాటలేంటి పవన్ అంటూ కోప్పడింది. వెంటనే రామారావు, పవన్ మాటల్లో తప్పే ఉంది, అది గగన్ మీద కోపమే కాదమ్మా, తోడుపుట్టిన దాని మీద ప్రేమ, తోబుట్టువుల బంధం అదేనమ్మా, ఎన్ని కొట్లాటలు దెబ్బలతో పెరిగినా తోడబుట్టిన వారు బాధపడుతుంటే మాత్రం చూడలేరు. తన ప్రశ్నలో అక్క మీద ప్రేమ ఉంది, తన కోపంలో అక్క జీవితంపై బాధ్యత ఉంది, తన ఆవేశంలో అర్థం ఉంది, తన ఆవేదనలో న్యాయం ఉంది అంటూ తన చెల్లెల్ని వారించాడు. కళ్యాణ్ పవన్ భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు అన్నట్టుగా భుజం తట్టాడు. గగన్ ఒక 2 నిమిషాలు ధరణిని తనివి తీరా చూసుకున్న తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరినీ చూస్తూ పలకరించాడు. పవన్ దగ్గరికి వచ్చి, మళ్ళీ వెళ్ళిపోవాలి అనుకున్న వాడినైతే ఇప్పుడు వచ్చేవాడినే కాదురా అంటూ పవన్కి బదులిచ్చాడు. నా వలన మీరంతా ఎంత కంగారు పడ్డారో, బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా గురించి ఎవరు ఎలా అనుకున్నా, కోప్పడినా, తిట్టినా అది మీ ఇష్టం, నేను పట్టించుకోను. నేను సమాధానం చెప్పవలసింది ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ధరణికి మాత్రమే. ధరణి నన్ను అర్థం చేసుకుంటే నాకు చాలు అన్నాడు. అక్కడి వాతావరణం చాలా ఉద్వేగభరితంగా ఉంది. వెంకటరమణ కలిగించుకుని, సరే బాగా అలసటగా కనిపిస్తున్నావు గగన్, కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకో, ఏమున్నా తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు, అక్కడి వాతావరణాన్ని తేలిక చేస్తూ. అందరూ అవునన్నట్లుగా వంత పాడారు. గగన్ కూడా సరే అన్నట్టుగా తల ఊపి, ధరణి నాకు నీ చేత్తో కొంచెం టీ పెట్టి తీసుకొని వస్తావా అని అడిగాడు. అలాగే అన్నట్లుగా ధరణి వంటింటి వైపు నడిచింది.
టీ మరుగుతున్నంతసేపు ధరణి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. గగన్కి ఇష్టమని అల్లం కూడా దంచివేసింది. నీళ్లు, పాలు, చక్కెర, టీ పొడి అన్నీ కలిసి మరిగితే టీ తయారవుతుంది కదా. కోపం, బాధ, ఇష్టం, ప్రేమ అన్ని స్పందనలు కలగలిపినదే ఈ మనసు కదా అనుకుంటూ తన భావన చూసిన క్షణం తనకు తాను మరిచిపోయి గగన్ని హత్తుకుపోయిన విషయం గుర్తు చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి టీతో పాటు మనసును కూడా వడపోసింది. టీ పట్టుకొని వెళ్ళి గగన్కి ఇచ్చింది. టీ తాగుతూ టీ చాలా బాగుంది ధరణి అన్నాడు గగన్. ధరణి తనను ప్రశ్నిస్తుంది అని అనుకున్నాడు, కానీ ధరణి నోటి నుండి ఒక్క ప్రశ్న కూడా రావట్లేదు. గగన్కి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. మదిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి బావా, నీ సమాధానం కోసం ఆరాట పడుతున్నాయి. కానీ ఈ క్షణం ఇంతమందిలో నిన్ను ప్రశ్నించాలని నాకు అనిపించట్లేదు. వెళ్ళిపోయింది నువ్వే, తిరిగి వచ్చింది నువ్వే. నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు. నీకై నువ్వు నోరు విప్పే వరకు నేను ఒక్క ముక్క కూడా అడగాలనుకోవట్లేదు అని మనసులోనే అనుకుంటూ గగన్ టీ తాగే వరకు తననే చూస్తూ నిల్చుండిపోయింది. కళ్ళు కాస్త లోపలికి వెళ్ళి నిద్రలేమి బాగా తెలుస్తుంది. మొహం బాగా వాడిపోయింది. రంగు మాత్రమే మిగిలి తేజస్సు వెలవెలబోయింది. ఏమైంది అసలు అనుకుంటూనే కాస్త రెస్ట్ తీసుకో బావా అని చెప్పి వెళ్ళిపోతున్న ధరణిని ఆగు ధరణి అన్నాడు. గగన్ ఏం చెప్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చోవచ్చుగా ధరణి అన్నాడు. ధరణి కూర్చుంది. ఏంటి ధరణి అసలేం మాట్లాడడం లేదు అన్నాడు గగన్. ఏం మాట్లాడాలి అంటూ ఇంకా ఏదో అనేలోపే శాంతమ్మ ధరణి అంటూ ఆపింది. వెంటనే గగన్, నేను మా ఆవిడితో కొంచెం మాట్లాడాలి, మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఎవరూ ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే గగన్ గురించి అందరికీ తెలుసు కాబట్టి. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ధరణి ముభావంగా కూర్చొని ఉంది. ఒకవైపు కాస్త కోపం, మరోవైపు బాధ, అన్నింటినీ మించి ప్రేమ, ఇంకా తనదైన ఆత్మాభిమానం. ధరణి, నాపై చాలా కోపంగా ఉంది కదా నీకు? లేదు అని సమాధానమిస్తుంది. పర్వాలేదు ధరణి, కోపం ఉంటే చూపించు, భరిస్తాను, కానీ ఇలా మౌనంగా ఉండకు అంటాడు. నేనెవరిని నీ మీద కోపం చూపించడానికి అనగానే నా భార్యవే అని సమాధానం చెప్తాడు గగన్. దాంతో ధరణి నీళ్లు నిండిన కళ్ళతో ఈ విషయం వదిలి వెళ్ళినప్పుడు గుర్తుకు రాలేదా అని అడుగుతుంది. వదిలి వెళ్ళిన దగ్గర నుంచి నిన్ను మర్చిపోయిన క్షణం లేదురా అని గగన్ సమాధానమిస్తాడు. తెలుస్తూనే ఉందిగా అని ధరణి అనగానే, నిజం, నన్ను నమ్ము ధరణి అని అంటాడు. నిన్ను నమ్మే పెళ్లి చేసుకున్నాను, మరి అప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు లేదా అని అడుగుతాడు గగన్. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉంటావనే నా అప్పటి ధైర్యం నాకు ఇప్పుడు లేదు. మరి ఒక్కసారి నా స్థానంలో ఉండి నువ్వు ఆలోచించు బావా, నా పరిస్థితి ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను, అన్నీ అనుకున్న నువ్వే ఏమీ చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోయావు. గగన్ కాసేపు మౌనం తర్వాత ధరణి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, క్షమించు ధరణి, కానీ ధరణి నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేనే లేదు. నీతో నా గతం గురించి పెళ్లి చూపులప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. అయినా సరే చెప్పేస్తే మనసు తేలికపడుతుంది అని చాలాసార్లు ప్రయత్నించాను. తీరా చెప్పే సమయం వచ్చేసరికి చెప్పలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయాను. ధరణి గగన్ చేతిలో ఉన్న తన చేతిని తీసి గగన్ నుదుటిపై పెడుతూ, బావా, ఇప్పుడు ఇంకా ఈ విషయాలు ఏమీ వద్దు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఒళ్ళు కూడా కాలిపోతుంది, ముందు టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో బావా అంటుంది. గగన్, లేదు ధరణి, ఇప్పటికే ఆలస్యం చేశాను. నీ నమ్మకాన్ని, నీ ధైర్యాన్ని పోగొట్టాను. నాకు నా ఆరోగ్యం కంటే నీ నమ్మకమే ముఖ్యం అంటాడు. ధరణి మాత్రం, నీ ఆరోగ్యమే ముఖ్యం, నన్ను ఇంకెప్పుడు ఇలా వదిలి వెళ్లకు, నువ్వు పూర్తిగా కోలుకున్నాక అన్ని విషయాలు చెబుతూ కానీ అంటుంది. గగన్, నేనంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టి అంత కోపం వచ్చిందా నా మీద? ఇంకెప్పుడు అలా వెళ్ళను ధరణి, నా గతం ఏదైనా నీ ప్రేమను ఎప్పట్లాగే ఇలాగే ఉంచు అంటూ ధరణి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. నువ్వు వచ్చే వరకు నీపై కోపం, నువ్వు గుర్తు వచ్చిన ప్రతి క్షణం భరించలేని బాధ, ఎందుకిలా చేశావో అడగాలన్న ఆరాటం, కానీ నా కళ్ళ ముందు నువ్వు ఉన్న ఈ క్షణం నాకు నీ ఆరోగ్యము ముఖ్యం అనుకుంటూ ఆ గతం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ గగన్ తల నిమురుతోంది ధరణి. ధరణి ఒడిలో తలపెట్టుకుని పడుకున్న గగన్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ధరణి కాసేపు అలాగే కూర్చొని గగన్ నిద్రపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత గగన్ తల కింద తలగడ పెట్టి తాను లేచింది. బయటకు వచ్చిన ధరణిని అందరూ గగన్ ఏం మాట్లాడాడు, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు ఇన్ని రోజులు అంటూ అడిగారు. ఏమో, బావకి చాలా ఫీవర్గా ఉంది, పడుకున్నాడు అని బదులిచ్చింది ధరణి. అక్క ఏం చెప్తుందో అని ఆత్రుతగా వింటున్న పవన్కి మాత్రం కోపం కట్టలు తెంచుకుంటుంది. అంటే ఇంకా కారణం చెప్పలేదా? బావ వచ్చే వరకు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. మరి బావ వచ్చాక నీకేమైంది, కనీసం కారణం కూడా అడగట్లేదు అని అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ధరణికి తన తమ్ముడికి ఏం బదులివ్వాలో తెలియలేదు. ఇంతలో కళ్యాణ్ కల్పించుకొని, ఒరే పవన్, ఎందుకంత కోపం? చూస్తున్నావు కదా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో అని అంటుండగా కళ్యాణ్ మాటలకి పవన్ అడ్డుపడుతూ, ఇప్పుడు మీ అన్నయ్య పరిస్థితి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ మీ అన్నయ్య వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు మా అక్క పరిస్థితి ఏంటో నేను కళ్ళారా చూశానురా. అయినా ఇదే పని మా అక్క చేస్తే మీరు ఇంతే కూల్గా ఉంటారా అని అడిగాడు కోపంగా. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.